వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువ్వలపాలెం ఇసుక రిచ్ని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు జిల్లా కలెక్టర్ మురళి ప్రారంభించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ఉచిత ఇసుక హామీని నెరవేర్చినందుకు ఆనందంగా ఉందన్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉచిత ఇసుక ఇవ్వడం జరిగిందని, జగన్ ప్రభుత్వం మాత్రం ఇసుకని అడ్డగోలుగా దోచేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం నాణ్యమైన ఇసుకని పేదలకు నామమాత్రపు ధరలో అందుబాటులో ఉంచిందని, రానున్న రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతామని, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సంక్షేమంతో పాటు అభివృద్ధితో ముందుకు తీసుకువెళ్తారని తెలిపారు. నూతనంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ప్రధానమైనటువంటి ఉచిత ఇసుక విధానాన్ని ఈ రోజు నుంచి అమలు చేస్తున్నామని చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 14-19 మధ్యకాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుకని ఆ రోజు ఈ రాష్ట్రంలో అందించడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుకని అడ్డగోలుగా మేసినటువంటి పరిస్థితి చూసాం. ఇసుకని సామాన్యుడికి అందుబాటులో లేకుండా 30 లక్షల పైన భవన నిర్మాణ కార్మికులు పస్తులు ఉన్నటువంటి రోజులు చూసాం. కన్స్ట్రక్షన్ భవన నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైపోయి రాష్ట్రం అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు చూసాం. స్వయంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఇసుక కుంభకోణం 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయల పైన ఇసుకలోనే భోంచేసినటువంటి పరిస్థితి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి అపఖ్యాతి అనేది మూటగట్టుకున్నాడనేది ప్రజలు ఎరిగిన సత్యం. ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. సామాన్యుడు పేదవాడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే 5-6 లక్షలతో చిన్న గృహ నిర్మాణం చేయాలంటే సగం ఖర్చు ఇసుక అయ్యేది. ఆ విధంగా ఇసుక అనేది అందుబాటులో లేకుండా పూర్తిగా చేసేశారు. స్థానికంగా ఉన్నటువంటి గల్లీ నాయకుడి దగ్గర నుంచి అధినేత జగన్మోహన్ రెడ్డి వరకు ఎవడకు అందిన కాడికి వాళ్ళు దోచేసుకున్నారు. కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మరి ఇసుకను ఏ విధంగా అందుబాటులో తీసుకొచ్చారో, నాణ్యమైన ఇసుక ఈ రోజున ఉచితంగా కేవలం ముఠా కూలి ట్రాన్స్పోర్ట్ ఖర్చులకే ఇలా అందించేటటువంటి కార్యక్రమం, గతంలో చేసినటువంటి కార్యక్రమం ఈరోజు మళ్ళా అందిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ఈరోజు దాన్ని అందుబాటులో తీసుకురావడం అనేది చాలా గొప్ప కార్యక్రమంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇతర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి జిల్లా కలెక్టర్గా ఇచ్చేసినటువంటి మురళి గారు మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గం వేమూరు నియోజకవర్గంలో ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా శుభ పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. నెల్లూరు డివిజన్లో తెనాలి డిపో నెంబర్ 1 స్థానానికి వెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి ఏపీఎస్ఆర్టీసీ డిపోలో నూతనంగా 6 బస్సులను మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం ప్రారంభించారు. ఆర్టీసీ సిబ్బంది మంత్రి మనోహర్కి ఘన స్వాగతం పలికి పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. అనంతరం నూతన బస్సులకు ప్రత్యేక పూజలు చేసి రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకు తీసుకువెళ్లాలనేదే తమ లక్ష్యమని తెలిపారు. గతంలో వర్షాలు పడినప్పుడు ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చినప్పుడు కమిషనర్తో మాట్లాడి ఆర్టీసీ డిపోకి కావాల్సిన నివేదిక రూపొందించాలని సూచించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో మాట్లాడినప్పుడు వెంటనే స్పందించి బెంగళూరుకు 2 బస్సు సర్వీసులు సూపర్ డిలెక్స్ శాంక్షన్ చేశారని చెప్పారు. రాబోయే 1 నెల రోజుల్లో బెంగళూరుకు ఏసీ బస్సు కూడా తీసుకువచ్చే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. గత 5 ఏళ్లుగా తెనాలి నుండి విజయవాడ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, రోడ్ల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కూటమి పాలనలో రోడ్ల మరమ్మతులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం నెల్లూరు డివిజన్లో 2వ స్థానంలో మన తెనాలి ఉందని, ఎట్టి పరిస్థితుల్లో తెనాలి డిపో నెంబర్ 1 స్థానానికి వెళ్లే విధంగా దానికి కావాల్సిన సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా మీకు అందిస్తామని, దానికి తగ్గ ప్రణాళిక అంకిత భావంతో అధికారులు పనిచేయాలని చెప్పారు. వర్షం పడినప్పుడు డిపోలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. గతంలో వర్షాలు పడినప్పుడు ఆ రోజున ఇక్కడ ప్యాసింజర్స్ ఎదుర్కొన్న సమస్యల గురించి నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఇమ్మీడియట్గా మన కమిషనర్ గారిని పంపించి కమిషనర్ గారిని దాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి మనం తెనాలి ఆర్టీసీ బస్ డిపోలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రయాణికులకి సౌకర్యం ఇంకా పెంచగలుగుతాం అనే దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. అదే రోజున నాకు డిఎం గారు ఆర్ఎం గారు ఇద్దరు కూడా గతంలో
నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, సభాపతిగా ఉన్నప్పుడు బెంగళూరుకి మనకి సర్వీసులు ఉండేవి తెనాలి నుంచి. కానీ 8 సంవత్సరాల నుంచి ఆ సర్వీసులు ఆపేశారని చెప్పారు. ఎంతోమంది యువత మన ప్రాంతం నుంచి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరక్క ఇతర రాష్ట్రాలకి, ప్రత్యేకంగా కర్ణాటకకి, బెంగళూరుకి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు కనీసం సాటర్డే సండే తిరిగి వచ్చి వాళ్ళ గ్రామాల్లో, మన తెనాలి పట్టణంలో వాళ్ళ కుటుంబంతో గడపడానికి ఒక సౌకర్యం కల్పించాలని 8 సంవత్సరాల క్రితం నేను ప్రారంభించింది, మధ్యలో ఆపేశారు. సో అది తక్షణమే శాంక్షన్ చేయమని నేను చైర్మన్ గారిని కోరినప్పుడు ఆయన కూడా స్పందించి మనకి బెంగళూరుకి 2 బస్ సర్వీసులు సూపర్ డీలక్స్ ఇమీడియట్గా శాంక్షన్ చేసి ఈ రోజు నుంచి మనం అది ప్రారంభించుకోబోతున్నాం. నెల రోజుల లోపే ఇంకొక సర్వీస్ బెంగళూరుకి ఏసీ బస్సు కూడా తీసుకొచ్చేట్టు ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఆ రోడ్లు మరమ్మతులు కూడా ప్రారంభమయ్యాయి. కొంతవరకు మేము ఈ గుంతలు పూడ్చడానికి ఒక 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి ఇమీడియట్గా అది మొదలు పెట్టమని చెప్పాను. ఈలోపు ఈ 4 బస్సులు కూడా మనం ఈరోజు ప్రారంభించుకునేది తెనాలి నుంచి విజయవాడకి రోజుకి 6 సార్లు 6 ట్రిప్స్ వేస్తాయి ఒక బస్సు. సో దాదాపు 24 ట్రిప్పులు మనకి ఇక్కడి నుంచి ప్రయాణం చేసే వాళ్ళందరికీ కూడా ఒక మంచి సౌకర్యం. 5 గంటలకు ఇక్కడ మొదలైతే ఉదయం కల్లా బెంగళూరు చేరిపోతుంది. అదేవిధంగా బెంగళూరు నుంచి ఒక బస్సు సాయంత్రం 5ంటికి ప్రారంభమై ఇక్కడ చేరే వరకు 5ంటికి అవుతుంది. తెనాలి బస్ డిపోకి అభివృద్ధి కార్యక్రమాలకి 30 లక్షల రూపాయలు కావాలని చెప్పారు. అది కమిషనర్ గారు కూడా గతంలో వచ్చి అంచనా వేశారు. ఆ 30 లక్షల రూపాయలు కూడా నెల రోజుల్లోపే నేను శాంక్షన్ చేయించి మనకి అద్భుతంగా మన డిపోని గతంలో ఉన్న పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా నా వంతు నేను మీతో పాటు నేను కృషి చేస్తాను. వర్షాలు పడినప్పుడు ఎవరు ఇబ్బందులు పడకుండా ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు కూడా తక్షణమే దానికి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి తెనాలి ఆర్టీసీ బస్ డిపోకి మరొకసారి ప్రతి ప్రయాణికుడు గర్వపడే విధంగా, మంచి సౌకర్యాలు ఏర్పడే విధంగా, ఈ ప్రాంతానికి అందరం కలిసి ఈ విధంగా కృషి చేస్తే ఎందుకు మనం అందరికన్నా ముందు ఉండలేమో మనం ఎవరికి సమాధానం చెప్పవసరం లేదు. ఖచ్చితంగా తెనాలి నియోజకవర్గం ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మార్చాలి. దానికి మేమందరూ కూడా సహకరించాలి. ఈ కార్యక్రమానికి టీఓఎం రవికాంత్, డిఎం రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఆర్టీఏ ప్రసాద్, డిఎస్పీ రమేష్ బాబు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు, ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఐజే ప్రసాద్, మెకానికల్ ఇన్ఛార్జ్ ఎన్ఏ నాయక్, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి డిపోలో 6 కొత్త బస్సులు ఒకే రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం, అది కూడా మన ప్రీతం మంత్రివర్యులు గారి చేతి మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడు ముఖ్యంగా తెనాలి బెంగళూరు సూపర్ లగ్జరీ సర్వీసెస్ గత కాలంలో మరి డిపో నుంచి నడిచేవి కొన్ని కారణాల వల్ల మరి తీసివేయడం జరిగింది. మరలా అట్లాంటి సర్వీస్ని పునరుద్ధరించాలని గౌరవ మంత్రి గారు చెప్పిన వెంటనే మరి మనకి హెడ్ హౌస్ నుంచి కూడా 2 కొత్త బస్సులు ఇవ్వడం, ఇవన్నీ కూడా మరి మంత్రి గారి చొరవ వల్ల ఇవన్నీ కూడా మనకు సాధ్యమవుతా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ అనేది ప్రజల సంస్థ. ఈ ప్రజల కోసం, ప్రజలకు భద్రతతో కూడిన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఏర్పడిన సంస్థ ఏపీఎస్ఆర్టీసీ. ఏపీఎస్ఆర్టీసీకి ఇప్పటికీ 93 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఏపీఎస్ఆర్టీసీ పుట్టి మరి 93 సంవత్సరాల నుంచి కూడా మీ అందరి ఆదరాభిమానాలతో ఇంత ముందుగా సాగుతుందంటే మరి ముఖ్యంగా ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా మరి కష్టపడి పనిచేయబట్టే ఈ సంస్థ 93 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ ముందుకు పోతా ఉంది. బెంగళూరు సర్వీస్ అనేది గత 8 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాం రావట్లేదు. సార్ వచ్చిన 4 రోజుల్లోనే వెంటనే బెంగళూరు సర్వీస్ వచ్చింది. దాని సందర్భంగా తెనాలి డిపో నుంచి సార్కి అందరూ కుట్టని తెలుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా తెనాలికి సంబంధించిన పర్మనెంట్ సొల్యూషన్స్ పెదవాడ నుంచి నంద్యాల కానీ వాటర్ కనెక్షన్, వాటర్ నీళ్ళ పర్మనెంట్ సొల్యూషన్ లో చేయటంలో ఒక మార్పు చూపించిన ఏకైక వ్యక్తి గౌరవ మన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువ్వలపాలెంలో ఉచిత ఇసుక రిచ్ ని మొదలుపెట్టారు. గత ప్రభుత్వం అడ్డగోలు ధరలతో పేదలకు అందనంత ఎత్తున ఇసుక ధరలు ఉంచడం, కార్మికులు ఇసుక లేకపోవడంతో పనులు లేక పస్తులు చనిపోయిన సందర్భాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కూటమి అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక ఇవ్వడంతో ఈ రోజున ఇసుక రిచ్లో నామమాత్రపు ధరకు ఇసుక లోడింగ్ మొదలుపెట్టారు. గతంలో ట్రాక్టర్లు, చిన్న సైజు లారీలు గానీ కనపడేవి కాదు. గతంలో జగన్ పాలనలో ఎప్పుడు చూడని విధంగా భారీ వాహనాల్లో
ఇసుక లోడింగ్లు జరిగేవి. ఇసుక రీచ్లోకి సాధారణ వ్యక్తులకు అనుమతి ఇచ్చేవారు కాదు. కానీ ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో ఉచిత ఇసుక ఇవ్వడంతో ట్రాక్టర్లు, లారీలు లోడింగ్కు బార్లు తీరాయి. సాధారణ ప్రజలు, కూలీలు ఇసుక విధానంతో ఆనందం వ్యక్తం చేశారు. లోడింగ్ మొదలైన కొంతసేపటికే బిల్లు ఆన్లైన్లో చూపించడం, సర్వర్ ప్రాబ్లం ఉండడంతో తాత్కాలికంగా మైనింగ్ అధికారులు నిలిపివేశారు. సర్వర్ ప్రాబ్లం క్లియర్ అవగానే మొదలు పెడతామని చెప్పారు. అన్ని చోట్ల సర్వర్ సమస్య ఉందని వెంటనే పరిష్కరించి ఇసుక లోడింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు పార్టీ నేతలతో కలిసి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శస్తర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, తెనాలి మండల కన్వీనర్ మల్లవరపు ప్రసాద్, మాదల పూర్ణచంద్రరావు, భీమా రమేష్, స్టీవెన్ బాబు, రాయపాటి అనిల్, సత్యనారాయణ, అయ్యప్ప, సుబ్బారావు, కోటేశ్వరరావు, షేక్ నాగూర్, గోపి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్లో ఒకరైనటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పేరు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. రాజశేఖర రెడ్డి గారు 1978లో శాసనసభకు ఎన్నికై అక్కడి నుంచి ఓటమి లేని, తిరుగులేని నాయకుడిగా ఎదిగి మంత్రిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక పదవులు అలంకరించి ఆ పదవులకు వన్నీ తెచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రంలో సాంఘిక విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వైసీపీ పార్టీ నాయకుడు కాదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయేదాకా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తులోనే గెలిచాడు. తర్వాత ఆయన అలంకరించిన పదవులు ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం చాలా విలువనిచ్చింది. ఇందిరమ్మ ఇల్లు తీసుకొచ్చిందంతా రాజశేఖర రెడ్డి గారే టైంలోనే. అలాగే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారే. ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పేసి పెద్ద పెద్ద చదువులు గారు, ఎంబీబీఎస్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఇంకా చదువులు కానీ వాటికన్నిటికీ ఫీజు రీఎంబర్స్మెంట్ చేసి ప్రతి ఇంట్లో, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల, మైనారిటీ వర్గాల ఇళ్లలో పువ్వులు విరజిమ్మినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే. అన్నిటికంటే ముఖ్యంగా నా మైనారిటీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం, వాళ్ళకి 4% తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోనే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. ముఖ్యమంత్రుల్లో చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి మన పార్టీ ఆఫీసులో ఘనంగా జరుపుకుంటున్నాము. మరి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని 2 సార్లు గెలిపించి ఎన్నో కార్యక్రమాలు చేశారు. కిలో రూపాయి బియ్యం, అట్లాగే ఫీజు రియంబర్స్మెంటు, చదువుకునే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంటు, మరి ఆపరేషన్లు చేయాలంటే ఆ రోజున బైపాస్ ఆపరేషన్లు చేయాలంటే ఎంతో ఖర్చు అయ్యేది. అది ఉచితంగా బైపాస్ సర్జరీలు చేసుకున్నారు. ఎంతోమంది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో రాజశేఖర రెడ్డి గారు చేశారు. కానీ వారు రచ్చబండ కార్యక్రమంలో వెళ్తూ ఉంటే చనిపోవటం జరిగింది. విమాన ప్రమాదంలో చనిపోవటం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ అనలేని ఇది. ఇప్పుడు ఒక చిన్న విరామం.